ఈరోజు రెసిపీ పుల్లగూర. పుల్లగా ఉంటుందని పుల్లగూర అంటారు కావచ్చు, నాకు కూడా తెలియదు. సో ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న పాలకూర, చుక్కకూర, బచ్చలాకు దేంతోనైనా చేసుకోవచ్చు. సో నేను పాలకూర, చుక్కకూర కలిపి చేస్తున్నా. మంచిగా పాలకూర, చుక్కకూర కట్ చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం శనగపప్పు ఉంటుందిగా, అది ముందే ఒక 1 అవర్ ముందు నానేసుకున్నా. ఎందుకంటే శనగపప్పు ఉడకడానికి చాలా టైం పట్టిద్ది, అందుకు అలా నానేసుకుంటే కొంచెం తొందరగా ఉడికిపోద్ది. పచ్చిమిరపకాయ ఒక 2 or 3, 2-3 ఆనియన్స్, 1 టమాటో, పసుపు, ఉప్పు ఇవి వేసేసి కొన్ని వాటర్, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ఆకులోకి వెళ్ళి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంతే సరిపోద్ది. దాన్ని కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ పెట్టాలి. మినిమం 4. శనగపప్పు టైం పట్టిద్ది కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్సే పడతాయి. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కుక్కర్ మూత తీసేసి మళ్ళీ పప్పు ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ముందే చింతపండు నానేసుకోవాలి. ఈ 4 విజిల్స్ అయ్యాక పప్పు ఉడికిందా లేదా అని చూసుకొని అందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి అప్పుడు చింతపండు పక్క పెట్టుకున్నాం కదా నానేసుకొని, దాని రసం కొంచెం తీసి ఆ రసాన్ని ఇందులో పోయాలి. స్లో ఫ్లేమ్లో ఉడికించాలి. స్లో ఫ్లేమ్లో ఉడికించినప్పుడే ఆ పప్పుకి ఆకుకి మన చింతపండు రసం అనేది పుల్లగా పట్టిద్ది. సో ఇలా స్లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పోపు వేసుకోవాలి. హ్యాండ్ఫుల్ ఆఫ్ చీజ్ అన్నట్టు హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ తీసుకోవాలి. మంచి గార్లికే ఫ్లేవర్ దీనికి కరివేపాకు, కొత్తిమీర ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూర కాబట్టి. సో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 4-5, గార్లిక్ కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. దంచేయొద్దు చాలా, కచ్చపచ్చ కొంచెం స్మెల్ వచ్చే వరకు అంతే. అది ఫ్రై అయ్యాక ఆ ఉడికే పప్పులో వేసేయాలి. సో నేను ఎందుకు పాలకూర, చుక్కకూర 2 కలిపాను అంటే, మేము ఒక పెంట చేసామన్నమాట. మా ఆయన చుక్కకూర తెచ్చాడని మాకు తెలియదు. నేను మా ఫ్రెండ్ అన్నీ కలిపి కట్ చేసాం అని చెప్పాడంట, కానీ మేము వినలేదు. సో అంతా ఒకటే కావచ్చు అని అన్నీ కలిపి కట్ చేసామన్నమాట. సో అది అలా మిక్స్ అయిపోయింది. అందుకే నేను పాలకూర, చుక్కకూర కలిపా. సో ఇప్పుడు ఉడికిపోయిన దాంట్లో కొంచెం ఫస్ట్ సాల్ట్ వేసాం, కాకపోతే వాటర్, చింతపండు యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ పడిద్ది. సాల్ట్, కారం మీకు ఎంత స్పైస్ లెవెల్ ఉంటే అంత స్పైస్ లెవెల్. తర్వాత ఆ పోపు కూడా అందులో వేసేసి ఒక 5 minutes ఉంచేస్తే సరిపోద్ది. సో ఆకుకూరలలో బెస్ట్ ఏంటంటే దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, జస్ట్ ఇప్పుడు ఆ పోపులో ఉన్న ఆయిల్ మాత్రమే. అండ్ కుక్కర్లో కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది రెసిపీ కూడా. సో ఈ పోపు అంతా అందులో వేసుకొని ఒక 5-6 minutes మళ్ళీ స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటే మంచిగా వేడి అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది. సో దీనికి అంచులాగా పచ్చిమిరపకాయలు చేస్తారు మా ఇంట్లో, పుల్లగూరకి పచ్చిమిరపకాయలు. ఆ రెసిపీ ఎప్పుడన్నా తీసి పెడతా వీడియో. నార్మల్గా ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు రెసిపీ చేయలేదు. ఉల్లిగడ్డ అంచుకు పెట్టేసుకొని వేడి అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది.